నమస్తే అందరికీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి ఉపయోగపడేలా ఈరోజు జనవరి 2026 కరెంట్ అఫైర్స్ నుండి టాప్ 30 ఇంపార్టెంట్ బిట్స్ మీకోసం తీసుకొచ్చాను. ఈ వీడియోలో ముఖ్యమైన అంశాలను చాలా సింపుల్గా మరియు పరీక్షలకు ఉపయోగపడే విధంగా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. అలాగే మీ ప్రిపరేషన్కి ఉపయోగపడే ప్రోడక్ట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఫ్లిప్కార్ట్ లింక్ను చెక్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ బిట్ వచ్చేసి PSLV C62 ప్రయోగానికి సంబంధించిన సరైన ప్రకటన ఏమిటి? బిట్ మళ్ళీ వినండి. PSLV C62 ప్రయోగానికి సంబంధించిన సరైన ప్రకటన ఏమిటి? ఇందులో సరైన సమాధానం మీకు తెలిస్తే గనక కమెంట్లో తెలియచేయండి. అలాగే సరైన సమాధానం ఆప్షన్ బి, ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టడంలో విఫలమైంది. ఇస్రో ప్రయోగించిన PSLV C62 మిషన్లో సాంకేతిక సమస్యల వల్ల ఉపగ్రహాన్ని సరైన కక్షలో ప్రవేశపెట్టలేకపోయింది. అందుకే ఇది విఫలమైన మిషన్గా ప్రకటించారు. ఓకే, సెకండ్ బిట్. వింగ్స్ ఇండియా 2026 ఎక్కడ నిర్వహించబడింది? ఇందులో సరైన సమాధానం ఆప్షన్ బి, హైదరాబాద్. వింగ్స్ ఇండియా 2026 ఇది భారతదేశంలోని అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ప్రదర్శన. 2026లో ఇది హైదరాబాద్లో నిర్వహించబడింది. ఓకే, నెక్స్ట్. ప్రపంచంలో విమాన రవాణా మార్కెట్ పరంగా భారత్ ఏ స్థానంలో ఉంది? బిట్ చూడండి. ప్రపంచంలో విమాన రవాణా మార్కెట్ పరంగా భారత్ ఏ స్థానంలో ఉంది? 3వ స్థానం. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. భారత విమానయాన స్థానం దేశంలో విమాన ప్రయాణాలు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల ప్రపంచంలో భారత్ 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఓకే, ఫోర్త్ బిట్. 2026 గ్రామీ అవార్డులో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ ఎవరు గెలుచుకున్నారు? ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్? ఇక్కడ ఆప్షన్స్లో కొందరు పేర్లు ఉన్నాయి. ఇందులో సరైన సమాధానం బ్యాడ్ బన్నీ. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. గ్రామీ అవార్డు 2026 ప్రపంచంలో ప్రముఖ సంగీత అవార్డు అయిన గ్రామీలో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును బ్యాడ్ బన్నీ గెలుచుకున్నారు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఫిఫ్త్ బిట్. భారత్ ఇటీవల పరీక్షించిన బాలిస్టిక్ క్షిపణి ఏది? సరైన సమాధానం ప్రళయ్ మిసైల్. ఇది ఒక తక్కువ దూరం బాలిస్టిక్ క్షిపణి. యుద్ధ సమయంలో శత్రు లక్ష్యాలను వేగంగా దాడి చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్. వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఏ 2 నగరాల మధ్య ప్రకటించబడింది? వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఏ 2 నగరాల మధ్య ప్రకటించబడింది? గువాహటి టు కోల్కతా. వందే భారత్ స్లీపర్ దూర ప్రయాణాల కోసం కొత్తగా స్లీపర్ సౌకర్యంతో వందే భారత్ ట్రైన్ను గువాహటి టు కోల్కతా మధ్య ప్రకటించారు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. భారత్ సెషల్స్ మధ్య దౌత్య సంబంధాలకు 2026లో ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి? భారత్ సెషల్స్ ఈ 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ బిట్. నైన్త్ బిట్. పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్ను విధానం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్ను విధానం అనేది ఫిబ్రవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. పొగాకు పన్ను ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్ను విధించింది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. వింగ్స్ ఇండియా 2026 యొక్క థీమ్ ఏమిటి? వింగ్స్ ఇండియా 2026 యొక్క థీమ్ ఏమిటి? భవిష్యత్ విమానయానానికి మార్గం. వింగ్స్ ఇండియా థీమ్ ఏమిటి? వింగ్స్ ఇండియా థీమ్ భవిష్యత్ విమాన సాంకేతికత అభివృద్ధిపై దృష్టి పెట్టడానికి పావింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవియేషన్ అనే థీమ్ పెట్టారు. అంటే భవిష్యత్ విమానయానానికి మార్గం అని. ఓకే, నెక్స్ట్. వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారు? వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారు? పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అండ్ FICCI. ఎవరు నిర్వహించారంటే ఈ కార్యక్రమాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు FICCI కలిసి నిర్వహించారు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 12th బిట్. 2026లో భారతదేశం ఏ రంగంలో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది?
భారత్ ఏ రంగంలో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది? విమానయాన మార్కెట్. భారత్ 3వ స్థానం. ఇది కూడా విమానయాన మార్కెట్లో భారత్ స్థానం గురించే. కాబట్టి విమానయాన మార్కెట్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. పిఎస్ఎల్వి C62ను ఏ సంస్థ ప్రయోగించింది? బిట్ మళ్ళీ వినండి. పిఎస్ఎల్వి C62ను ఏ సంస్థ ప్రయోగించింది? ఇస్రో అనే సంస్థ పిఎస్ఎల్వి C62ను ప్రయోగించింది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో. ఓకే, నెక్స్ట్ చూడండి. ప్రళయ క్షిపణి ఏ రకానికి చెందినది? ప్రళయ క్షిపణి ఏ రకానికి చెందినది? బాలిస్టిక్ మిసైల్. ప్రళయ రకం బాలిస్టిక్ మిసైల్ అంటే పైకి వెళ్ళి గురుత్వాకర్షణతో లక్ష్యంపై పడే క్షిపణి అని. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 2026 గ్రామీ అవార్డులు ఏ దేశంలో నిర్వహించబడ్డాయి? అమెరికా. ఆప్షన్ సి. గ్రామీ అవార్డులు అమెరికాలో నిర్వహించబడ్డాయి. వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? వింగ్స్ ఇండియా కాలం అంటే ఈ ఈవెంట్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆప్షన్ బి. ఓకే, వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 17th బిట్. ఓకే, ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బిట్ మళ్ళీ వినండి. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. ఆప్షన్ బి. ఇస్రో ప్రధాన కార్యాలయం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 18th బిట్. శ్రీహరికోట ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ సి. శ్రీహరికోట భారత్లోని ప్రధాన రాకెట్ లాంచ్ సెంటర్. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకే, నెక్స్ట్. భారతదేశపు ప్రస్తుత పౌర విమానయాన మంత్రి ఎవరు? భారతదేశపు ప్రస్తుత పౌర విమానయాన మంత్రి ఎవరు? జ్యోతిరాదిత్య సింధియా. ఆప్షన్ ఏ. పౌర విమానయాన మంత్రి ప్రస్తుతం ఈ శాఖకు జ్యోతిరాదిత్య సింధియా మంత్రి. ఓకే, నెక్స్ట్ బిట్. ఓకే, ప్రళయ క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ప్రళయ క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? DRDO. ప్రళయ అభివృద్ధి ఈ క్షిపణిని DRDO అభివృద్ధి చేసింది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. వందే భారత్ రైళ్ళు ఏ రకమైన రైళ్ళు? వందే భారత్ రైళ్ళు ఏ రకమైన రైళ్ళు? వందే భారత్ ఇది సెమీ హై స్పీడ్ ఎలక్ట్రిక్ ట్రైన్. కాబట్టి ఎలక్ట్రిక్ సెమీ హై స్పీడ్. గంటకు సుమారు 160 కిలోమీటర్ వరకు వేగం ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఎలక్ట్రిక్ సెమీ హై స్పీడ్. భారత్ సెషల్స్ సంబంధాలకు 50 సంవత్సరాలు పూర్తయిన సంవత్సరం ఏది? 22nd బిట్. ఇంతకుముందు ఈ బిట్ ఎన్ని సంవత్సరాలు పూర్తయిందని, ఇప్పుడు భారత్ సెషల్ సంబంధాలకు 50 సంవత్సరాలు పూర్తయిన సంవత్సరం ఏది అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 2026. గుర్తుపెట్టుకోండి. ఈ దౌత్య సంబంధాల 50వ వార్షికోత్సవం 2026లో జరిగింది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 23rd బిట్. వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమం ప్రధానంగా ఏ రంగానికి సంబంధించింది? ఈ టాపిక్ చాలాసార్లు వచ్చింది మన బిట్స్లలో. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విమానయానం. ఆప్షన్ సి. వింగ్స్ ఇండియా రంగం ఈ కార్యక్రమం పూర్తిగా సివిల్ ఏవియేషన్ అంటే విమానయాన రంగానికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ 24th బిట్ చూడండి. పిఎస్ఎల్వి పూర్తి రూపం ఏమిటి? పిఎస్ఎల్వి పూర్తి రూపం ఏమిటి? పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఆప్షన్ ఏ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. మళ్ళీ వినండి ఆన్సర్. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ధ్రువ కక్షలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి ఉపయోగించే రాకెట్.
నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏది? భారతదేశంలో అతిపెద్ద అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏది? ప్రధాన అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట భారతదేశంలో అతిపెద్ద మరియు ప్రధాన ప్రయోగ కేంద్రం ఇది. నెక్స్ట్ బిట్ చూడండి. 26th బిట్. DRDO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? DRDO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? DRDO ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ వందే భారత్ రైళ్లు ఎక్కడ తయారవుతున్నాయి? వందే భారత్ రైళ్లు ఎక్కడ తయారవుతున్నాయి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వందే భారత్ తయారీ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే ICFలో తయారు చేస్తున్నారు. చెన్నై ICF ఇక్కడ వందే భారత్ రైళ్లు తయారవుతున్నాయి. నెక్స్ట్ 28th బిట్ చూడండి. గ్రామీ అవార్డులు ఏ రంగానికి సంబంధించినవి? గ్రామీ అవార్డులు ఏ రంగానికి సంబంధించినవి? ఆప్షన్ సి సంగీతం రంగానికి సంబంధించినది. గ్రామీ అవార్డులు ఇవి సంగీత రంగంలో అత్యున్నత అంతర్జాతీయ అవార్డులు కాబట్టి ఇది సంగీత రంగానికి సంబంధించింది. నెక్స్ట్ వింగ్స్ ఇండియా 2026లో ప్రధానంగా దేనిపై దృష్టి పెట్టారు? బిట్ మళ్ళీ వినండి. వింగ్స్ ఇండియా 2026లో ప్రధానంగా దేనిపై దృష్టి పెట్టారు? భవిష్యత్ విమాన సాంకేతికత. వింగ్స్ ఇండియా ఫోకస్ భవిష్యత్ విమానాలు, డ్రోన్లు, కొత్త టెక్నాలజీపై దృష్టి పెట్టారు. లాస్ట్ బిట్ చూడండి. భారతదేశపు రక్షణ పరిశోధన సంస్థ ఏది? DRDO భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO మిసైళ్లు, రాడార్, రక్షణ పరికరాలు అభివృద్ధి చేసే ప్రధాన సంస్థ. కాబట్టి భారతదేశపు రక్షణ పరిశోధన సంస్థ ఏది అంటే DRDO. స్టూడెంట్స్, మీ ప్రిపరేషన్కి ఉపయోగపడే స్టడీ మెటీరియల్స్, బుక్స్, పెన్స్, హైలైటర్స్, ఎగ్జామ్ ఎసెన్షియల్స్ వంటి ప్రోడక్ట్స్ కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్ లింక్ను చెక్ చేయండి. మీరు ఆ లింక్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు ఎక్స్ట్రా ప్రైస్ ఏమీ ఉండదు, కానీ మా ఛానల్కి చిన్న సపోర్ట్ లభిస్తుంది. కరెంట్ అఫైర్స్ నుంచి 30 బిట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.